ఋషికొండ కోట రహస్యం బట్టబయలైంది. 3.5 ఏళ్లుగా సామాన్య ప్రజల కన్ను కూడా పడకుండా ప్రజా సొమ్ముతో నిర్మించిన విలాస భవనాలకు సంబంధించిన దృశ్యాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. మొత్తం 61 ఎకరాల ఋషికొండ విస్తీర్ణంలో 9.8 ఎకరాల్లో 7 బ్లాకులుగా ఈ భవనాలు నిర్మించారు. ఈ నిర్మాణాల్లో కోట్ల విలువ చేసే గ్రానైట్, మార్బుల్, ఫర్నిచర్ తదితర వస్తువులు, పరికరాలను వినియోగించారు. విశాఖలో మాజీ సీఎం జగన్ నిర్మింపజేసిన ఋషికొండ కోట రహస్యం బట్టబయలైంది. 3.5 ఏళ్లుగా సామాన్య ప్రజల కన్ను కూడా పడకుండా ప్రజా సొమ్ముతో నిర్మించిన విలాస భవనాలకు సంబంధించిన దృశ్యాలు అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, మరి ఋషికొండలో ప్రజలు కూడా అవాక్కయ్యేలా భారీ ఎత్తున భవనాలు నిర్మింపజేసినట్టు తెలుస్తుంది. జగన్ సైతం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏదైతే గత వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఉన్న నేపథ్యంలో విశాఖపట్నం ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన పరిస్థితి. తదనంతరం వచ్చినటువంటి 2019లో జగన్మోహన్ రెడ్డి సర్కారు మనం చూసుకున్నట్టయితే విశాఖలో పెద్ద ఎత్తున భూ కుంభకోణాలతో పాటు మరోవైపు ఏదైతే విశాఖ సాగర తీరం ఋషికొండ ప్రధాన పర్యాటక ప్రాంతమైనటువంటి ఏరియాలో దాదాపుగా 9.8 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 16 ఎకరాలను కొల్లగొట్టి కొండ భూములను పూర్తిస్థాయిలో నేలమట్టం చేసి ఈరోజు ఒక రాజ భవంతినే నిర్మించినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి విశాఖ పరిపాలన రాజధానిగా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలోనే ఈ రోజు మనం చూసుకున్నట్టయితే విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తున్నది. ఏదైతే కొండను తొలిచి పూర్తి స్థాయిలో నేలమట్టం చేసి పెద్ద ఎత్తున 7 భవన సముదాయాలను నిర్మించిన పరిస్థితి స్పష్టంగా మనం ఈరోజు విజువల్స్ లో చూడొచ్చు. అయితే ఇది ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకోవడానికా లేకపోతే జగన్మోహన్ రెడ్డి తన విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడిపేందుకు అనేది $1,000,000 ప్రశ్నగానే గతంలో ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఇటు టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున జగన్ చేసినటువంటి అకృత్యాలను ఎండగట్టు వీళ్ళందరూ కూడాను ఆందోళన చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరిని కూడా పూర్తిగా దిగ్బంధిస్తూ పోలీసులు పహారా కాస్తూ దాదాపు 30 మీటర్ల మేర పెద్ద ఎత్తున బారికేళ్లను నిర్మించి అసలు ఎవరు కూడాను ఈ భవన సముదాయాల్లోకి వెళ్ళలేని పరిస్థితి గతంలో మనం చూసాం. అయితే తాజాగా ఏదైతే ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో రాజమహల్ రహస్యాన్ని బద్దలు కొడుతూ నిన్న ఏదైతే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఉన్నారో ఆయన మొత్తం వాళ్ళ బృందం అంతా కూడాను ఈ భవన సముదాయాన్ని పరిశీలించి అసలు ఇక్కడ ఏం కట్టారు, ఏం జరుగుతుందనే అంశాల మీద పెద్ద వీళ్ళందరూ కూడాను ఇక్కడికి వచ్చి సందర్శించిన పరిస్థితి. ఈ భవనం మనం చూసుకున్నట్టయితే దాదాపు విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తాయి. అసలు గ్రానైట్ కావచ్చు, మరోవైపు ఫర్నిచర్ కావచ్చు, ఎల్ఈడి స్క్రీన్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఒక రాజమహల్. ఏదైతే అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఇంత భారీ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున లగ్జరీగా నిర్మించినటువంటి దాఖలాలు అయితే ఇప్పటి వరకు ఎక్కడా లేవు. మనం చూసుకున్నట్టయితే గాలి జనార్దన్ రెడ్డి భవన సముదాయం కూడా జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం సాగర్ తీరంలో నిర్మించినటువంటి భవనం ముందు దిగదుడిపోయిన చెప్పక తప్పదు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ శ్రేణులు ఏదైతే అధికార పార్టీకి సంబంధించిన టీడీపీ నేతలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి. గతంలో ఇక్కడ
ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన నేపథ్యంలో ఈ భవనం అసలు ఎందుకు కట్టారో తెలియని నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా ఇక్కడ విజిట్ చేసి ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీ నేతలందరూ కూడా ఈ భవనం చూసేందుకు వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి బలవంతంగా వాళ్ళని ఇబ్బందికి కూడా గురి చేసిన పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి రాజమహల్ రహస్యాన్ని బట్టబయలు చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ ఈ రకంగా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ సుమారు 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి ఈ భవనాన్ని నిర్మించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ రోజు కొంతమంది టీడీపీ నేతలు కావచ్చు, స్థానిక ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి విషయాలు తీసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి సర్కార్ నిర్మించినటువంటి 7 బ్లాకులు ఏవైతే ఉన్నాయో 9.8 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 500 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ బిల్డింగ్ నిర్మించినట్టుగా చెప్తున్నారు. అయితే ఇది గతంలో మనం చూసుకున్నట్టు హరిత రిసార్ట్స్ ఏదైతే ఉందో పర్యాటకులు వచ్చి ఇక్కడ విడిది చేసి ఎంజాయ్ చేయడం కోసం ప్రభుత్వం గతంలో హరిత రిసార్ట్స్ పెట్టి ఇక్కడ నిర్మాణాలు చేసింది. అయితే ఈ కొండని ఈ రోజు పూర్తిగా తొలిచేస్తున్న పరిస్థితి గవర్నమెంట్ గతంలో వైఎస్ సర్కార్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఈ భవనాలు నిర్మించింది. దీని పట్ల మీరు ఏం చెప్తారు, ఏమనుకుంటున్నారు? నిజానికి గట్టిగా చెప్పండి. అధికార దుర్వినియోగం అని అంటే మనం పూర్తిగా దానికి ఆనవాళ్ళు ఈ రుషికొండలో నిర్మించినటువంటి ఈ ప్యాలెస్ నే చెప్పవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆయన బెంగళూరులో ప్యాలెస్, అలాగే హైదరాబాద్ లో ప్యాలెస్ నిర్మించినట్టుగా ఇక్కడ ఆయన సొంత నిర్మాణం అన్నట్టుగా తయారు చేసుకొని దీన్ని కట్టినటువంటి పరిస్థితి. ఇది ప్రభుత్వ ఆదాయంతో మీరు ఏం చేస్తున్నారో ఎన్నాళ్ళు కూడా కనీసం ఈ రోజు వరకు కూడా మీరు దాని మీద మేము ఈ ప్యాలెస్ ఇందుకోసం కడుతున్నాము, దీని కాంట్రాక్ట్ ఇంతకు ఇస్తున్నాము, దీని ఎక్స్టెంట్ ఇంత, దీని ప్రయోజనం ఇది అని చెప్పేసి అనేది ఈ రోజు వరకు ప్రకటించకుండా చేసినటువంటి ప్రభుత్వ ఖర్చుతో చేసినటువంటి నిర్మాణాలు ఎక్కడైనా ఉన్నాయి గతంలో కానీ అని చెప్పేసి అన్నట్టయితే ఎప్పుడూ లేవు. ఇదే మొట్టమొదటి భవనం కింద మనం చెప్పొచ్చు. ఈ రోజున మీరు ఇక్కడ ఎన్ని రకాల వైలేషన్స్ మరి మీరు చేశారు అంటే ఒక డిపార్ట్మెంట్ కాదండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని వైలేట్ చేస్తూ మీరు ఇక్కడ నిర్మాణం చేశారు. అలా రోజు వరకు ఇచ్చే దాగుడు మూతల వ్యవహారం దేనికోసం చేస్తున్నట్టు, ఇది దేనికోసం వినియోగించడానికి చేశారు అని చెప్పేసి అనేది ప్రజలందరిలో ఉన్నటువంటి ప్రశ్న. దానికి ఒక్క రోజు కూడా మీ గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా మీరు సమాధానం చెప్పిన పాపాలు పోలేదు. ఇక్కడ నిర్మాణానికి ఇప్పుడు చెప్తున్నటువంటి ఖర్చు సుమారు 500 కోట్ల రూపాయల ఖర్చు. అంతకు మించిన ఖర్చుతోనే ఇక్కడ అయితే వ్యవహారం కనిపిస్తున్నట్టుగా మనం అందరికీ అంచనాలు అయితే కనిపిస్తుందండి. ఇదైతే చిన్న చిన్న వ్యవహారం అయితే కాదు, ప్రజాధనం దుర్వినియోగం చేయటం. మీరు ఎందుకోసం ఇది ఏ పర్పస్ అసలు ఉపయోగపడుతుందో దేనికోసం నిర్మాణం చేశారో కనీసం మీకు తప్ప ఇక్కడ పబ్లిక్ గానీ, మీ మంత్రివర్గానికి, మీ గడిచిన మంత్రివర్గానికి కానీ, మీ నాయకత్వాలకు కానీ, ఇక్కడ పబ్లిక్ కానీ, అధికారులకు కానీ ఎవరికి తెలియనటువంటి ఇంత రహస్యమైనటువంటి నిర్మాణం కింద చేయవలసిన అవసరం ఆవశ్యకత ఏముందని మేము ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం. సార్ ఇప్పుడు చెప్పండి, గతంలో టూరిజం మినిస్టర్ అయితే దీన్ని టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నాము, టూరిజం కోసం దీన్ని నిర్మాణాన్ని చేపట్టామని చెప్పి ఏదైతే గతంలో ఉన్నటువంటి మంత్రి రోజా అప్పట్లో వచ్చినప్పుడు ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే అనధికారికంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకలాపాలకు సంబంధించి. అయితే టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతాము, విశాఖపట్నాన్ని ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం అని చెప్పినటువంటి గత ప్రభుత్వం ఎందుకు అంత పోలీసులు మోహరించి అంత దీనిగా ఉండాల్సిన పరిస్థితి, అంతరహస్యంగా గోప్యంగా ఈ భవనాన్ని నిర్మించాల్సిన అవసరం ఏమై ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నిజానికి గత పాలనలో మంత్రివర్గంలోనే అందరికీ పోస్టింగ్లు అయితే ఇవ్వడం జరిగాయి, కానీ ఎవరికైనా దేని విషయం మీదైనా మాట్లాడే అధికారాలు కానీ, నిర్ణయాలు తీసుకునే ఇది కానీ, ఏ ఒక్క సబ్జెక్ట్ మీద అయినా సరే వాళ్ళకి నిర్ణయాధికారం కానీ, ప్రెస్ మీద మాట్లాడే అధికారం కానీ ఆ గతంలో ఉన్నటువంటి అధిష్టానం అయితే వాళ్ళకి ఎవరికి అధికారాలు ఇవ్వలేదు, జరగలేదు. అక్కడ ఈ రోజా గారు మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ చెప్పినటువంటి మాట కూడా ఇది
నీటి మూట ఆవిడ చెప్పింది పూర్తి అబద్ధమనే చెప్పాలి. కారణం ఏంటి అంటే టూరిజం కింద మీరు డెవలప్ చేద్దామని అనుకున్నారు. ఓకే, ఇది టూరిజం కింద ప్యాకేజ్ లోనే ఇది కడుతున్నాము, దీనికి ఇన్ని కోట్లు వెచ్చించామని చెప్పేసారంటే మీరు ఎందుకు ప్రకటించలేకపోయారు ముందుకుండా? మీరు రాకముందే టూరిజం మినిస్టర్ కింద ఇక్కడ స్థానిక మరి ఎమ్మెల్యే అయినటువంటి అవంతి శ్రీనివాస్ గారే టూరిజం మినిస్టర్. ఆయన కూడా అక్కడ ఏం జరుగుతుందో నాకే తెలియదు అని ఎన్నోసార్లు పత్రికా ముఖంగా ప్రకటించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి సడన్ గా ఓపెనింగ్ వచ్చేటప్పటికి మీకు టూరిజం కింద మీరు ఇది నిర్మాణం చేశారు, దాని కింద మీరు డెవలప్ చేస్తున్నాం అని చెప్పేసానండి ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఒక మాటకి మీ మంత్రుల్లోనే మరి సారూప్యత అయితే ఎక్కడ కనబడటం లేదు. మీరు చెప్పిన మాటలన్నీ అబద్ధాల మూటలు అని చెప్పేసి అనేది ప్రజలందరికీ అర్థమవుతుంది. కనీసం టూరిజం కింద చేద్దాం అనుకున్నారు, దీన్ని ఏ రకంగా టూరిజం కింద చేయగలుగుతారో చెప్పగలుగుతారా? ఇప్పటికైనా మీరు క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతారా? ఆ విధమైనటువంటి మీకు ఒక క్లారిటీ ఉన్నట్టయితే చెప్పండి. మీరు చెప్పండి. ఇప్పుడు 500 కోట్ల రూపాయలు వెచ్చించి ఇంత పెద్ద భవంతులను ఇక్కడ నిర్మించారు. వీటికి పేర్లు కూడా విజయనగరం అని చెప్పి, అదేవిధంగా కళింగ అని చెప్పి, వంగ అని చెప్పి రకరకాల భవన సముదాయాలుగా వీటిని తీర్చిదిద్దడం జరిగింది. ఇక్కడ లోపల చూసుకున్నట్టయితే మనం నిన్న ఇంటీరియర్ మనం పరిశీలించినట్లయితే అసలు అద్దాల భవనానికంటే కూడా దీన్ని వర్ణించడం చాలా కష్టసాధ్యం అనమాట. మీకు ఎలా అనిపిస్తున్నది ఈ భవనాలను చూసిన తర్వాత? అసలు ఏం చేయబోతున్నది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం? గత ప్రభుత్వం ఈ రకంగా అంత గోప్యంగా ఇంతటి భారీ స్థాయిలో నిర్మించాల్సిన అవసరం ఏముంది? గట్టిగా చెప్పండి. గత ప్రభుత్వం చూసుకుంటే ఇప్పుడు మన సెక్రటరీ సురేష్ గారు చెప్పినట్టు అది వాళ్ళు ఎందుకు నిర్మాణం చేస్తున్నారు అనేది ప్రజలకు తెలియదు, వాళ్ళ ప్రభుత్వానికి తెలియదు, వాళ్ళ పాలక నాయకులకు కూడా తెలియదు. అదంతా కూడా అకాడమీ గోచరంగా కొన్నాళ్ళు జనాల్లో కూడా అయితే చాలా ఏం జరుగుతున్నది ఏంటి కూడా ఎవరికి తెలియదండి. అదేంటంటే ఇప్పుడు మన రోజా గారు చెప్పినట్టు టూరిజం అని చెప్పారు. అదేంటంటే ప్రతి దగ్గర నుంచి వాళ్ళకి ఈ అరేంజ్మెంట్ ఎక్కువగా జనాల్లోని అసలు ఏడు జరుగుతుంది అనేది వాళ్ళకి ఎల్లబెట్టి అది కూడా తెలియజేశారు. కానీ ఆయన కూడా ఎవరికి చెప్పడానికి వాళ్ళకి అసలు ఇష్టం లేదు. అదేంటే వాళ్ళు వేరే ఒక పర్పస్ కోసం కట్టించుకునే నిర్మాణాలు, ఈ ప్రజల కోసం కట్టే నిర్మాణాలు అయితే ప్రజలకు ఎప్పుడో వచ్చినట్టు, కానీ వాళ్ళ పర్పస్ కోసం కట్టించిన నిర్మాణాలు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇది ఇప్పుడు బయటపడింది. దాన్ని ఆ ప్రభుత్వం ఏటనేది చేయాలనేది వాళ్ళ దిశానిర్దేశాలు ఉన్నాయి. అది వాళ్ళు తెలియజేస్తారు. ఈ ప్రజలకు అందుబాటులోకి వస్తే వాళ్ళు ఏటనేది వాళ్ళు మనకి సూచనలు ఇస్తారు. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఓకే. ఇది ప్రశ్న మనం చూసుకున్నట్టయితే ఈ భవన సముదాయాల నిర్మాణం ఏదైతే గత ప్రభుత్వం చేపట్టిందో అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందనేది ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఏదైతే పూర్తిగా వైలేషన్స్, ఒక పక్క పర్యావరణ అనుమతులు కానీ, మరోవైపు జీఎంసీ అనుమతులు కానీ, అటవీ శాఖ అనుమతులు కానీ ఏమీ లేకుండానే ఎందుకు ఇంత భారీ స్థాయిలో నిర్మాణాలు చేపట్టాలి? అదేవిధంగా బహిర్గత పరచకుండా వాస్తవంగా అనుకుంటున్నట్టయితే మనం ఏదైతే టూరిజం అభివృద్ధి అయితే మాత్రం ఖచ్చితంగా ఒక్కొక్క కేటాయింపులు ఏ రకంగా జరిగాయి, ఈ భవన నిర్మాణానికి అవసరమైనటువంటి ఖర్చులు ఏంటనేది బహిర్గతంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అవేమీ లేకుండా ఈరోజు నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఏమవుతుంది? ప్రజాధనాన్ని దాదాపు 500 కోట్లు అని చెప్తున్నప్పటికీ కూడా ఇది దాదాపు 1000 కోట్ల పైచిలకే ఉంటుందని చెప్పి వాళ్ళు ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నేతలు అంటున్నారు. ఇంకో పక్క మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే మనం విజయనగరంలో చూడొచ్చు, ఇంటీరియర్ దాదాపు 175 కుర్చీలతోటి ఒక సమావేశం నిర్మించడానికి అవసరమైనటువంటి ఏదైతే లోపల ఉన్నటువంటి గదులు ఇవన్నీ కూడా చూస్తుంటే మళ్ళీ అధికారంలోకి ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు సంక్షేమ ఫలాలు ఏదైతే ప్రజలకు అందించామో ఆ ఓట్లతోనే మళ్ళీ అధికారంలోకి రావచ్చేటువంటి ఒక ఆలోచనతోటి మళ్ళీ 2024లో మేమే అధికారంలోకి వస్తామని చెప్పి ఒక ఆలోచనతోటి ఈరోజు ఈ భవనాన్ని నిర్మించడం, అదేవిధంగా 175 ఏవైతే చాలా హైయెస్ట్ క్వాలిటీ ఒక్కొక్క చైరు దాదాపుగాను 80 నుంచి లక్ష రూపాయలు ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇంకో పక్క ఇంటీరియర్ డిజైన్ కావచ్చు, ఇవన్నీ కూడాను లక్షలు. ఇక మనం చూసుకున్నట్టయితే బాత్రూమ్ టైల్స్ కావచ్చు, కమోడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఒక్కొక్కటి 35 నుంచి 40 లక్షల రూపాయలు వేయించేసి ఇక్కడ నిర్మించారు. ఇక ఎల్ఈడి స్క్రీన్లు అయితే ఒక్కోటి కూడా 8 లక్షల రూపాయలు చెప్పిన ఎల్ఈడి స్క్రీన్స్, అక్కడ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కావచ్చు, లేదంటే మొత్తం 175 ఎమ్మెల్యేలు వైనాట్ 175 పేరుతోటి అధికారంలోకి వస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేసినటువంటి
జగన్మోహన్ రెడ్డి మొత్తం 175 ఎమ్మెల్యేలు కూడా మా వాళ్ళే ఉంటారు, వాళ్ళందరికీ అవసరమైన చైర్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి ముందస్తు ఆలోచించే ఈ నిర్మాణం చేపట్టినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏమనుకుంటున్నారు? ఈ రోజు గతంలో ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున భవనాలు నిర్మించింది, మీరేమనుకుంటున్నారు? ఈ భవనాలు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ ఏం చేయబోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ భవనాలు ఏం చేయకూడదు గవర్నమెంట్ నిర్ణయం అండి. అది గవర్నమెంట్ ఏం చేయాలంటే గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది. రెండోది ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే అసలు ఈ భవనాలు కట్టడానికి అసలు ఆ పబ్లిక్ డబ్బుతో 500 కోట్లని అని అనుకుంటారు తప్ప ఇంచుమించు సుమారు 1000 కోట్లు సుమారు 1000 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ 1000 కోట్ల ప్రాజెక్ట్ కట్టినప్పుడు కూడా పబ్లిక్ ఎవరికి తెలియకంట, అసలు ఎవరికి సంబంధం లేకంట, ఎవరిని కూడా పెట్టను కూడా లోనికి వెళ్ళలేకంట, కట్టవలసిన అవసరం ఏమి వచ్చిందండి. గవర్నమెంట్ సంస్థ అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు చూడండి, అది గవర్నమెంట్ సంస్థ కాదు. జగన్మోహన్ రెడ్డి కూతులు కొనడానికి కట్టుకుంది వీళ్ళు తప్ప అదైతే గవర్నమెంట్ సంస్థ. గవర్నమెంట్ డబ్బులు ఈ సొంతానికి ఉపయోగించుకున్నారు. సొంతానికి ఉపయోగించుకుని 2024లో కూడా మళ్ళీ నేనే గెలుస్తాను, నేనే ఇక్కడ వచ్చి ఉంటాను, ఒక అసెంబ్లీ ఇక్కడే ఉంటుంది, రాజధాని ఇక్కడే ఉంటుంది అని ఆయన ఉద్దేశంతో ఆయన చేశారు తప్ప వేరే ఉద్దేశంతో ఆయన అయితే చేయలేదు. ఏంటి సార్? రెండోది, ఇక్కడ టూరిజం ఉన్నప్పుడు ఇంచుమించు 200 ఫ్యామిలీ రిస్టారెంట్ ఫ్యామిలీ బతికింది. అవన్నీ కూడా ఎరగొట్టారు. ఆ ఇల్లుని ఎరగొట్టడానికి కూడా దానికి ఒక టెండర్ పిలవాలి. పాతవి ఎప్పుడైతే రీమాడల్ చేస్తానో దానికి ఒక టెండర్ పిల్లకంట ఏదైతే ఎరగొట్టింది ఉందో దానికి ఒక వైసీపీ నాయకులు తీసుకెళ్ళి వేసుకున్నారు తప్ప అది వేరేది కూడా వేయలేదు. ఈ వైసీపీ వాళ్ళు చేసిన కుంభకోణాలే తప్ప ఇక్కడ కట్టింది వేరేది ఏమీ లేదని మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా డిమాండ్ చేస్తాం. నిన్న నెల చూస్తే ఒకళ్ళు పొరలు పాడైపోయి అన్నీ కూడా అసలు అది ఏటి కూడా ఉపయోగపడదు. ఆయన ఉండడానికి తప్ప ఇంక రెండు దానికి ఉపయోగపడదు. ఒక అసెంబ్లీ, ఒక డైనింగ్ టేబుల్, ఒక 170 మంది ఎమ్మెల్యేలు కూర్చోవడానికి, వాళ్ళు ఉండడానికి తప్ప ఇంకా రెండో దానికి అది ఏటికి కూడా పనిచేసి మరి గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందని గవర్నమెంట్ ఇష్టం. ఓకే, రైట్.